ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ నెల 17వ తేదీ సర్వ ఏకాదశి మొదలు. సింహరాశి వారికి రాళ్లు వేసిన చేతిలోని పూలు మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారబోతోంది. మీరు గతంలో ఎప్పుడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి పరిణామాలైతే ఈ సమయంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు సింహరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతూ ఉంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఈ రాశి జాతకులు ఈ సమయంలో వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే తప్పకుండా చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. సింహరాశి జాతకులకు ఈ సెప్టెంబర్ నెల 17వ తేదీ సర్వ ఏకాదశి మొదలుకొని వీరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారబోతోంది. కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు చూస్తారు. గతంలో పడిన మీరు కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా లభిస్తుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతూ ఉంది. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే ఈ సింహము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ సింహరాశి వారికి ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు అందుకుంటారు. భక్తి శ్రద్ధలతో పనులను పూర్తి చేస్తారు. మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు. ధర్మసిద్ధి ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధిస్తే మేలు. సప్తమ రాశిలో చంద్రగ్రహణం మధ్యమ ఫలితం ఉంటుంది. ఏకాగ్రతతో పనులు ప్రారంభిస్తే విజయం సాధిస్తారు. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. తొందరపాటు, ఆవేశానికి మీరు అసలు లోను కావద్దు. భవిష్యత్తు మీ నిర్ణయాలపైన ఆధారపడి కనిపిస్తోంది. వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సహనం, ఓర్పు మీకు రక్షణ ఇస్తాయి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవాలి. మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ రాశి వారికి సెప్టెంబర్ నెల 17వ తేదీ మొదలుకొని వీరు జీవితంలో ఎప్పుడూ కూడా చూడలేనటువంటి, ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు తప్పకుండా చూస్తారు. ఈ రాశి వారికి సమయం కుటుంబపరంగా సాధారణ సమయం ఉంటుంది. ముఖ్యంగా కేతువు మీ రాశిలో ఉండడం చేత మీ యొక్క సొంత తప్పుల వలన కొన్ని అపార్థాలను కూడా మీరు ఎదుర్కోవచ్చు. ఎవరితోనూ కూడా వాదించవద్దు, ఎందుకంటే అది మీ పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఇంట్లో నిజాయితీగా ఉండండి మరియు తక్కువ మాట్లాడడానికి మీరు ప్రయత్నం చేయండి. మీ పిల్లలు కూడా వారి యొక్క రంగాల్లో కూడా చక్కగా రాణిస్తారు మరియు మీకు చాలా సహాయకరంగా కూడా ఉంటారు. ఆరోగ్యపరంగా ఈ సమయం పర్వాలేదనిపిస్తుంది, కానీ మీరు అప్రమత్తంగా ఉండాలి. మీ రాశి అధిపతి అయిన సూర్యుడు మొదటి 2 వారాలు మీ మొదటి ఇంట్లో సంచరించడం చేత మీ శక్తి ఎక్కువగా ఉంటుంది, కానీ మీ యొక్క అహం మరియు దూకుడు కూడా పెరుగుతాయి. ఇది ఒత్తిడికి దారితీయవచ్చు. అదే 2వ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు కంటి లేదా గొంతు ఇన్ఫెక్షన్లతో కూడా బాధలు పడవచ్చు. మీ యొక్క 8వ ఇంట్లో శని సంచారం దీర్ఘకాలిక లేదా అంతర్లీన ఆరోగ్య సమస్యలను బయటకు తీసుకురాగలుగుతుంది. కాబట్టి ఏదైనా సరే నిరంతర లక్ష్యాలను మీరు విస్మరించవద్దు. ఈ యొక్క ప్రభావాలను తగ్గించుకోవడానికి శనికి పరిహారాలు చేయడం మీకు చాలా మంచి ఫలితాలు అయితే అందిస్తుంది. వ్యాపార పరంగా ఉన్నవారు కూడా మిశ్రమ ఫలితాలు అనుభవిస్తారు. మీకు మంచి వ్యాపార అవకాశాలు లభిస్తాయి మరియు మీ యొక్క కష్టానికి రాబడి కూడా ఉంటుంది. అయితే అదే సమయంలో విస్తరణ కొరకు గణనీయమైన పెట్టుబడులు పెట్టడానికి మీరు మొగ్గు చూపవచ్చు. ఇది మీ యొక్క నికర లాభాలను సాధారణీకరిస్తుంది. మీ యొక్క 7వ ఇంట్లో రాహు సంచారం ఆకస్మిక లేదా అసాధారణ భాగస్వామ్య ప్రతిపాదనను తీసుకురాగలుగుతుంది, కానీ ఇది ప్రస్తుత భాగస్వామ్యులతో సవాళ్లు లేదా వివాదాలను కూడా సృష్టించగలదు. ఏదైనా సరే కొత్త వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేసే ముందుగా కొంచెం జాగ్రత్తగా ఆలోచించడం ఎంతైనా సరే అవసరం. విద్యార్థులు కూడా తమ యొక్క చదువుపైన
ఎక్కువ ఏకాగ్రత పెట్టాలి. ఎందుకంటే ఈ నెల మీకు ఏకాగ్రతకు లోపం అనేది దూకుడు స్వభావానికి కారణం కావచ్చు. మూడవ వారం నుండి కూడా బుధుడు మీ యొక్క ఏకాగ్రతను బలపరచడం వలన మీ యొక్క విద్యలో మంచి సమయాన్ని అయితే మీరు చూస్తారని చెప్పాలి. చూశారు కదండి, ఈ సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక సింహరాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం. సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగా ఉంటుంది. అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది. వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వీరు వెతుక్కుంటూ ఉంటారు. అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట, న్యాయము పేరుతో రోషపడుట, కిల్లి కజ్జాలు పెట్టుకుంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే వీరు వారిని క్షమిస్తారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టుగుమ్మన, చాటుమట్టుతనము, నమ్మించి మోసం చేయట్లాంటి గుణాలు ఉన్నవారు అసలు పడరు. ఈ సింహరాశి వారికి మానవత్వం పైన, మంచితనం పైన అంతులేని అభిమానం అయితే ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం వీరిటే నమ్మేస్తారు. జాలి గురుదృశ్యం కనిపించో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతలు తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు. దీనిని ఎదురుగా చేసుకొని కొంతమంది వీరిని మోసం చేస్తూ ఉంటారు. అయితే సింహరాశి వారికి స్వభావం ఏమిటి అంటే మోసము చేట, నమ్మించి నెట్టేట, ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావం అయితే కాదు. అందరూ వీరి మాటకు లోబడి ఉండాలి అని, వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకము. అయితే ఈ సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారము కూడా వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు. కానీ వీరికి కీర్తిదాహము, ప్రచారకాంక్ష అన్న రెండు విషయాలకు మాత్రం వీరు లొంగిపోతారు. అతి డాంబికత్వము, ఇతరులతో తమని తాము పొగిడించుకోవాలన్నటువంటి కోరిక వీరిలో అధికంగా ఉంటుంది. దీనిని నిగ్రహించుకున్నచో వీరు అంతటి వారు ఉండారనే చెప్పాలి. చూశారు కదండి, సింహరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ సింహరాశి వారికి జీవితంలో పూర్తి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి చూసేద్దాం. ఈ సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం ఏమంతా విలువైనవి కాదు. కానీ వీరు ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీని వివాహం ఆడి ఆమెను ప్రేమ దేవత వలె ఆరాధించవలను అన్నటువంటి ఆదర్శం వీరికి ఉంటుంది. అయితే వీరికి ఆశాభంగము కలగవచ్చు. త్వరపడి ఎవరైనా ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమతత్వము లభించలేనప్పుడు జీవిత సౌధము కూడా కూలిపోయినట్లుగా వీరు బాధపడే అవకాశాలు కలవు. సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ అధికంగా ఉంటుంది. వీరి ఆవేశము చేత ఆకర్షింపబడినటువంటి కొందరు స్త్రీలతో వీరు సులభముగా ప్రణయ కలాపములు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చూశారు కదండి, సింహరాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.